నువ్వు ఈ ఇంట్లోనే ఉండు, కానీ తర్వాత నా దగ్గరికి మాత్రం రాకు. ఎందుకంటే ఈరోజు నువ్వు నాకు నో చెప్పావు, తర్వాత నేను నీకు నో చెప్పొచ్చు. రేఖ, నువ్వు నాతో పట్టురా. నీకు రాఘవ్కి మధ్య ఏం జరుగుతుంది? ఇంతకీ నీ మంగళసూత్రం ఎక్కడ? అమ్మ, దాని హుక్ క్లోజ్ అయిపోయింది, అందుకే మంగళసూత్రం తీశాను. ఫ్యామిలీ జ్యువెలర్కి ఇచ్చాను దాన్ని సరిచేయమని చెప్పి. నీకు నమ్మకం లేకపోతే ఎదుగో, నువ్వే ఒకసారి తనతో మాట్లాడు. నేనెందుకు జ్యువెలరీ వాడితో మాట్లాడాలి? నువ్వేమైనా అబద్ధం చెప్తావా ఏంటి? కానీ అందరూ అదే అనుకుంటున్నారు, ఈ మధ్య అన్ని అబద్ధాలు చెప్తున్నానని. ఉన్నతి మాత్రం ఎక్కడ నమ్మింది? నేను పోలీసుల్ని పిలవలేదు అంటే ఇంకా రాఘవ్ ఆయనకి కూడా నమ్మకం లేదు నన్ను మంగళసూత్రం తీసేసింది హుక్ లూజ్ అయిపోవటం వల్లనే అని. లేదమ్మా రేఖ, మనకిప్పుడు చాలా కష్టకాలం నడుస్తుందమ్మా. ఇందులో ఇక నువ్వే నాకున్న ఆశా కిరణం. నువ్వు ఒక్కదాని వాడిని బయటకు తీసుకురాగలవు అమ్మా. నిన్ను నువ్వు సంధాయించుకో, ధైర్యంగా ఉంటూ నువ్వు నా ధ్రువుని తీసుకురాగలవు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను, ఎలా అయినా సరే ధ్రువుకి బెయిల్ వచ్చేలా చేస్తా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వు జాగ్రత్త. సరే ఉన్నతి, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకే? బాయ్. అంతా ఓకేనమ్మా? రేఖ రాఘవ్ల లైఫ్లో ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ధ్రువ్ లైఫ్లో కూడా ప్రాబ్లం వచ్చేసింది. పాపం రేఖ ఎంత బాధపడుతుందో. నేను తనకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుండు. తనకి హెల్ప్ చేయడానికో దారుందమ్మా. నువ్వు తనకి నచ్చజెప్పమ్మా. తన లైఫ్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాని పేరు రాఘవ్. రోహిత్, నువ్వు ప్రతి దానికి తిరిగి మళ్ళీ రాఘవ్ దగ్గరికి ఎందుకు వస్తున్నావు? వీటన్నిటికీ తనకి ఏంటి సంబంధం? నాకు తెలుసమ్మా, ఇలా అంటే నీకు బాధగానే ఉంటుంది, ఎందుకంటే రాఘవ్ మీ అబ్బాయి కాబట్టి. కానీ నిజం ఇదే, అతను రేఖకు సరైన లైఫ్ పార్ట్నర్ కాదు. నువ్వే ఆలోచించమ్మా. అన్ని వైపుల నుంచి రేఖకు సమస్యలు వస్తూనే ఉన్నాయి. అతను రేఖకు అండగా ఉండాల్సింది, కానీ తను రేఖను ఒంటరిగా వదిలేశాడు ప్రపంచం మొత్తంతో ఫైట్ చేయమని. నువ్వు నాకు చెప్పమ్మా, ఏ భర్త అయినా తన భార్యని అలా ఒంటరిగా వదిలేస్తాడా? నేనెక్కడో విన్నాను, అందరూ తోడుగా ఉంటారంటే మంచి చెడు రెండింట్లో. రాఘవ్ రేఖని నమ్మకద్రోహి అనుకుంటున్నాడు, సరిగ్గా రేఖ వాళ్ళ తమ్ముడులాగానే. నువ్వే చెప్పమ్మా. రాఘవ్ కారణంగా రేఖ కళ్ళలో కేవలం కన్నీళ్లు మాత్రమే చూశా. పైగా ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు, కానీ నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. అలాంటిదేం లేదు రోహిత్. సార్ ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. నేను పొరపాటు చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. ఏదో ఒకటి చేసి నన్ను ఇక్కడి నుంచి బయట పెట్టండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ నేను మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి బయటపడేయండి. వీడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వీడికి వీలైనంత పెద్ద శిక్ష వేయండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది ఒకసారి వినండి సార్. ప్లీజ్ సార్. ఏయ్ నోర్మాయ్. కానిస్టేబుల్. ఎస్ సార్. గేట్ తెరు. లాయర్ గారు, ఏదో ఒక దారి ఉంటుంది కదా ధ్రువుని బయటకు తీసుకురావడానికి. మ్యామ్, నేను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను మీ తమ్ముడికి తొందరగా బెయిల్ వచ్చేలా చేయడానికి. కానీ బెయిల్ రావాలంటే కనీసం 5 లక్షల రూపాయలు బెయిల్ బాండ్ కట్టాల్సి ఉంటుంది. అయినా డబ్బు మొత్తం మీరు ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. 5 లక్షలా? నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఒక్క నిమిషం రేఖ, రాఘవ్కి 5 లక్షలంటే చిల్లర పైసలతో సమానం. మనం తను అడుగుదాం కదా. లేదు విరాజ్, ఎందుకంటే రాఘవ్ ధ్రువ్ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఆయన తనకి బెయిల్ ఇప్పించడంలో ఏ హెల్ప్ చేయలేడు. రేఖ, ఏమైంది? ధ్రువ్, తన జైలు నుంచి బయటకు తీసుకొచ్చేయాలి వీలైనంత తొందరగా. తను అలా జైలు ఉండనివ్వలేను నేను. కానీ ఎలానో తెలియదు.
ఉన్నతి నీతో అంత అంత దారుణంగా మాట్లాడిందా? అవునత్తయ్య, తను నన్ను కాదని ఒక క్రిమినల్ని చూస్ చేసుకుంది. తనకి తన అన్నయ్య కంటే ఇప్పుడు ధ్రువ్ మీద నమ్మకం ఎక్కువైపోయిందట. అండ్ అమ్మా, నువ్వు కూడా తనకి సలహా ఇచ్చావంట కదా తను అక్కడే ఉండమని. అవును, ఎందుకంటే తన భర్తను ప్రేమించే ఏ అమ్మాయినా సరే తాను ఎలాంటి కష్ట సమయాల్లో అతన్ని ఒంటరిగా వదిలేదు. ఉన్నతి కూడా అదే చేసింది. తను ఏం తప్పు చేయలేదు రాఘవ్. నువ్వు కూడా తనని బలవంతం పెట్టకూడదు, లేదంటే నువ్వు తనని నీ నుంచి ఇంకా దూరం చేసుకుంటావు. అవునమ్మా, అందరూ చాలా మంచివాళ్ళు, నేను ఒక్కడనే చెడ్డోడిని. ఏం పర్వాలేదు, ఎవరికైనా నన్ను ద్వేషించాలి, దూరంగా ఉండాలనిపిస్తే ఉండొచ్చు. నా జీవితం అంతా నేను ఇలాగే బాధలో గడిపేశాను, నా కన్న తల్లి నన్ను ద్వేషిస్తుంది అని. మరేం పర్లేదు, నేను ఇలా కూడా బతకగలను. నువ్వు ఈ విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను నీతోనే ఉన్నాను కదా. రాఘవ్, నేను చెప్పేది విను. రాఘవ్, ఏంటి ఇలా జరిగింది? నాకైతే దుర్గమ్మ తల్లి అన్ని సంతోషాలు నా ఒడిలో నింపేస్తున్నట్టు అనిపిస్తోంది. కొంపదీసి ఇదేం కల కాదు కదా. ఐ! ఓ, గట్టిగా గిల్లేసుకున్నానే. అంటే ఇది నిజమే, అంతా నిజమే. ఇలాగే జరుగుతుంది, ఇలానే. అమ్మ రేఖ, మీ పుట్టింట్లో అందరూ చాలా కంగారు పడుతూ ఉంటుంటారు కదా. దేవిక గారి ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు కూడా చాలా కృంగిపోయి ఉంటావు కదా. నాకు ఇప్పుడే తెలిసింది తల్లి, నువ్వు లాయర్ని కలవడానికి వెళ్ళావంట కదా. ఏమన్నారు ఆయన? పిన్ని గారు, ఆయన ఇంకా ఏమీ స్పష్టంగా చెప్పలేదు. లేదు అంటే ఏదో ఒకటి చెప్పే ఉంటారు కదా. నువ్వు నాతో చెప్పొచ్చు కదమ్మా. ఎవరికి తెలుసు, ఈ వంకతోనే నేను నీ బాధని పంచుకోగలనేమో. ఏం పర్వాలేదమ్మా, అంతా దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది.